ప్రణవ వన్ డెవలపర్స్ షేర్ హోల్డర్స్ ప్రెస్ మీట్ లో సంస్థ ప్రతినిధులు నలుగురు టెన్సన్స్ ఫ్లాట్ ఓనర్స్ అక్రమంగా లోపలికి జొరబడి బెదిరింపులు డబ్బు వసూలు ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. సంస్థ సెక్యూరిటీ గార్డులను కూడా బెదిరించి దౌర్జన్య చర్యలు ఆడుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ సెక్యూరిటీస్ ఎంటర్ప్రైజెస్ మాజీ చైర్మన్ శివకుమార్ చట్టబద్ధంగా ముందుకెళ్తున్న బ్లాక్ మెయిలర్స్ దండాలకు ఎదురు నిలుస్తున్నామని, రామ్ స్వరూప్ అగర్వాల్ బెదిరింపులే చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొదలు ఏమైందని చెప్పన్నా టర్మ్ షీట్ లో ఏమనుకున్నారు, ఈ షేర్లను తీసుకొని అగ్రిమెంట్ చేస్తే ఈయన తెల్లారి గట్టకపోయినట్టయితే ఎట్లా అని ఒక మెంబర్ చేసిండు. అందుకొరకు మేము షేర్లు ఇవ్వము ఆయనకు, షేర్లన్నీ మళ్ళీ వాపస్ తీసుకున్నాం. ఆయన కొన్న వాటికి ఏదో క్యాష్ లో కొనేసిండు. 50% కొన్నప్పుడు ఆయన దగ్గర ఆయన కండిషన్స్ పెట్టిండు. కండిషన్స్ ప్రకారమే అన్ని చేసాము. Setback relaxation. రోడ్ వెయిటింగ్ ఎందుకు ఇస్తుంది? బస్ షెల్టర్కి ఇచ్చింది. ఏదో ఉంది పార్కింగ్. ఇది రోడ్, ఇది ఎగ్జిస్టింగ్ రోడ్. మా కార్ ఇక్కడ మేము పార్క్ చేసుకుని ఇక్కడికి వెళ్తుంటుంది. ఈ రోడ్కు 50% డబ్బులు వీళ్ళు ఇచ్చిండ్రు. అంటే 1500లో 700 ఆడ్ యార్డ్స్ కు వీళ్ళు డబ్బులు పే చేసిండ్రు. అంటే మేము మా కన్సిడరేషన్ సేఫ్టీలో డిడక్ట్ చేసి ఇచ్చిన డబ్బులు. ఇటువైపు ఇంత కొంచెం ఉంది. ఇది ఎన్ని ఫీట్లు అనేది మాకు తెలియదు. ఇది రోడ్ అని ఉంది ప్లాన్. ఈ రోడ్డు ఇది మా ఇద్దరి మధ్య. ఈ గేట్ లోపటే ఉంది కానీ మా ఇద్దరికి. ఈయనకు మేము అడిగినాము డెవలప్మెంట్ ఇద్దరం కలిసి చేస్తామని. ఈయన కాదు కొనాలని చెప్పిండ్రు. కొనాలంటే మా దగ్గర డబ్బులు లేవు, మాతో జాయింట్ చేస్తామని చేసిన తర్వాత వీళ్ళు కొనుక్కున్నారు. కొన్నప్పుడు ఇక్కడ ఈ స్పేస్ ఇది మొత్తము మాకు బెనిఫిట్ అయింది. ఇది మొత్తం 596 ఫీట్లు 590. We will also show you ఎవరైనా అదర్ దాన్ అవర్ కంపెనీ పర్సన్, ఈవెన్ ఎవరైతే ఉన్నా కూడా ఇక్కడ టెనెంట్స్ ఉన్నా కూడా వితౌట్ వ్యాలిడ్ పాసెస్ దే కెనాట్ ఎంటర్. వాళ్ళు వచ్చిన పద్ధతి చూస్తే మీకు దే హ్యావ్ జస్ట్ బాస్డ్ బిఫోర్ ద గేట్. అది యాక్సెప్ట్ సెక్యూరిటీ పర్సన్ సెక్యూరిటీ జాబ్ చేస్తాడండి. వాళ్ళకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఇస్తాము. వాళ్ళు దే విల్ ఫాలో దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వాళ్ళకి అగెనిస్ట్ గా మిస్బిహేవ్ చేస్తే దెర్ ఇస్ నో మీనింగ్.